హాయ్ అండి. వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు గార్లిక్ ప్రాన్ చేద్దామండి. ఎప్పుడు మనం రొయ్యలతో కర్రీ కానీ, ఫ్రై కానీ, లేకపోతే ఎందులో అయినా కలుపు కానీ వేస్తూ ఉంటామండి. కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా గార్లిక్ ప్రాన్స్ చేద్దామండి. చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక 1/2 kg రొయ్యలు తీసుకున్నా. రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నా అండి ముందే. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుని 1/2 స్పూన్ వరకు కారం, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పొడులన్నీ రొయ్యలకి పట్టేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకోండి ఒక అరగంట అయినా. ఇది గార్లిక్ ప్రాన్ కాబట్టి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయండి. బాగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి, లేకపోతే ఇలా చాపర్లో వేసుకుని చాప్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో చేసుకుంటే బాగుంటుందండి ఇవి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలన్నీ ఇలా ఫ్రై చేసుకోండి. ప్యాన్లో ఇలా పెట్టండి, అప్పుడు మనకి ఈజీగా టర్న్ చేయటానికి అవుతుందండి. చూడండి, ఇప్పుడు రొయ్యల్లో వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎగిరిపోవాలి. ఇంకా మన రొయ్యలు కూడా ఫ్రై అయిపోవాలి. అప్పుడు వరకు ఇలాగే 2 సైడ్లు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, రొయ్య ఉడికిపోయిందండి. ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాలి. ఇవి ఇంతవరకు వేగిన తర్వాత అందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్, అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, కొంచెం కారం కూడా వేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో 1/2 నిమ్మచెక్క పిండుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మనం రొయ్యలు మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాము, అందుకే చూసుకొని వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులో ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత పైన కొత్తిమీర వేసుకోండి. ఇంతే అండి, గార్లిక్ ప్రాన్. బాగుంటుంది చాలా. ఒకసారి ట్రై చేయండి. సైడ్ డిష్కైనా స్టార్టర్స్కైనా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.